రేవంత్ రెడ్డికి ఎద్దరికనే ఉసమెరికనే ఆయనకు అని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయనే అని అన్న ఈశ్వర్ గారు అన్నట్టు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి భూములు అక్రమ లావాదేవీలు చేసిన ఆయనకి ఎరక ఎద్దు వ్యవసాయం మాట్లాడోళ్ళకి ఎరకనాయా ఎద్దు వ్యవసాయం ఎట్టుంటో మాట్లాడోళ్ళకి ఎరక అని చెప్పి అంటున్నా మేము రాజకీయాలు ఉన్నా కానీ ఏది ఉందో వ్యవసాయం ఆధారితంగా కుటుంబం జీవనం గడుపుతున్నాం మేము నేను నిజంగానే నువ్వు ఎట్లా ఓటు అడగరు నాయన రేవంత్ రెడ్డి ఓటు అడుగుతాడనే ఒక ఆలోచన విరమించుకోండి రేవంత్ రెడ్డి గారు ఓటు అడుగుతాడనే ఒక ఆలోచన విరమించుకోండి అని చెప్పంటున్నాను నేను ఆయనకు తెలుసు ఇది నాకు ఓటు అడిగే తీరం లేదు అని చెప్పని నువ్వు రైతుల గురించి ఏ మాట నిలబెట్టుకున్నావా రుణమాఫీ నిలబెట్టుకున్నావా రైతుల గురించి రుణమాఫీ నిలబెట్టుకున్నావా 2 లక్షల రూపాయల వరకు ఏదైతే ఉందో ఎవరెంత చెల్లించేది ఉన్నారో రుణమాఫీ చేస్తాడు చేసిందా అలా రైతు బంధు ఏదైతే ఈశ్వర్ గారు మంత్రి ఉండగా ఏదైతుందో పూర్తి స్థాయి లోపల సంవత్సరానికి 10,000 ఇప్పించుండు ఎక్కడ ఎవరికి ఉన్నా కానీ ఇప్పించుండు మరి ఇలా సంవత్సరానికి 15,000 ఇప్పించాలి కదా ఇప్పుడు 6 పంటలు గడిచిందా 3 పంటలు ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి గారి నోటంట మాట వస్తే ప్రజలు రైతులు నవ్వుకుంటుండ్రు రేవంత్ రెడ్డి గారి నోటంట మాట వస్తే రైతులు నవ్వుకుంటుండ్రు రేవంత్ రెడ్డి మాట్లాడేటోడానే ఆయన మాట విలువ ఉన్నదా ఆయన మాట ఏమైనా విలువ ఉన్నదా నువ్వు దేన్ని నిలబెట్టుకుని చెప్పి దీన్ని నిలబెట్టుకుంటావా నువ్వు దేన్ని నిలబెట్టుకుని దీన్ని నిలబెట్టుకుంటావు చెప్పంటూ నేను ఏదైనా కానీ రైతాంగం పక్షాన్ని ఏదైతుందో రైతుకు ఒక ఆత్మస్థైర్యం గెలిపించింది కేసీఆర్ గారు అని చెప్పంటూ నేను రైతు బీమా అమలు చేస్తా అన్నాడు ఈశ్వర్ గారు మంత్రి ఉండగా ఎమ్మెల్యే ఉండగా ఇవాళ రైతు బీమా ఏదైతుందో కనుమరుగు చేసి ఆనాడు రైతులు ఎంతమంది ఉంటే అంతమంది రైతు బీమా అమలు చేసిండు రైతు బీమా ఏదైతుందో కనుమరుగు చేసి కుటుంబానికి ఒకరికి ఇస్తా అంటాడు రైతు బీమా ఆనాడు ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి ఇచ్చిండు భార్య భర్తలకు తండ్రి కొడుకులకు అన్న దమ్ములకు ఒక కుటుంబం లోపల భార్య భర్తలకు తండ్రి కొడుకులకు అన్న దమ్ములకు అందరికి ఇచ్చిండు ఇవాళ ఏం చేయబోతుండు రైతు బీమా ఏది ఇస్తుందో అటుకెక్కించి కుటుంబంలో ఒకరికి ఇస్తా అని చెప్పంటు మీరు చూడు రేపు 2 జూన్ నాడు జరగబోయేది ఇప్పుడు ఈశ్వర్ గారు వారి రైతాన్ని కట్టింగ్ లేకుంటే ఎక్కడ దొరికినారే ఈ రైతులను అడగబోయా ఆ మంత్రిని అడగమని చెప్పాను ఏదైనా ఒక రైతు ఏదైతుందో కట్టింగ్ లేకుండా ధాన్యం దొరికింది ఉన్నదా చెప్పమని చెప్పాను వయా ఎవడు చెప్పాలి ఏంటి ఏమనంటే అక్రమ కేసులు బనాయించాలి